అయితే ఎందుకు ఎక్కడ మీరు ఆయన అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఎక్కడ విభేదించాల్సి వచ్చింది మళ్ళీ వేరే వాళ్ళు? ఇవే వేరే ఏం లేవు. మనం ఏం చెప్పినాము, 2001 మే 17 నాడు కరీంనగర్లో సింహగర్జన అయింది. సింహగర్జన అయిన నాడు పెద్ద వేదిక, మొట్టమొదటిసారి సుబ్రసోరన్ గారు ఆ వేదిక మీదకి వచ్చిండు. జయశంకర్ గారు మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ వేదిక ఎక్కింది అక్కడనే. అప్పటిదాకా టీఆర్ఎస్ గారికి సంబంధమే లేదు. ఆ వేదిక మీద నేను పక్కనే మీ ఇద్దరం నిలబడ్డాము. భారత రాజ్యాంగ పీఠికను చూయించుకుంటూ నన్ను కూడా నిలబెట్టి ఆ రాజ్యాంగ పీఠికను చూయించుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి, నన్ను నమ్మకున్న ఇన్నేతో చూసాను నమ్మండి అని అక్కడ మాట్లాడిండు. మరి తెలంగాణకు మనం ఏం చెప్పినాం? విద్యారంగంలో సమూలమైన మార్పు అన్నాం, వైద్య రంగంలో సమూలమైన మార్పు అన్నాం, సంపద కాపాడుతా అన్నాం, ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేస్తా అన్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడున్నది? ఉన్నదా? మన గడ్డ మీదనే మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నాం. వాళ్ళు ఎక్కిరిస్తుంటే మన ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక బాధపడుతూ వస్తున్నాం మనం. కాబట్టి నేను ఆయనని అట్లంటే మొన్న ఆయనకి అదే ప్రమాదం జరిగిందంటే, కాలు ఇరిగిందంటే, తొంటి ఇది అయిందంటే దవాఖాన పోయినా, అదే నేను వ్యక్తిగతంగా అనట్లే, ఇదే లక్ష్యం, ఇవే సిద్ధాంతపరంగా ఇవే. మనం తెలంగాణ ప్రజలకు నోరు లేని ప్రజలు, వాళ్ళు నమ్ముకున్న ప్రజలకు ఎప్పుడు ద్రోహం చేయొద్దు. అది నమ్మక ద్రోహం అవుతుంది. చేత కాకపోతే ఊకుందాం, చేత కాదని చెప్దాం. కానీ నమ్ముకున్న ప్రజలకి తెలంగాణ ఉద్యమం మామూలు ఉద్యమా? భారతదేశంలో ఇటువంటిది ఎక్కడైనా జరిగిందా? ఇంత త్యాగం ఎక్కడైనా జరిగిందా? ఇంత సుదీర్ఘకాల పోరాటం. అసలు నేను అనుకుంటా పురుటి నొప్పులతో ఉన్నటువంటి మహిళ కూడా, స్త్రీ కూడా, తల్లి కూడా తన బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని కోరుకున్నది. బగబగ మండే మంటల్లో ఆహుతవుతున్నటువంటి వాళ్ళు అమ్మానే పిలుపు నోచుకోకుండా జై తెలంగాణ అంటూ వీర మరణం చెందిన వాళ్ళు, 10 అంతస్తుల బంగ్లాల మించి దూకి పట్టభద్రులైన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చదివిన వాళ్ళు, 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైళ్ళకు ఎదురుగా పోయి జై తెలంగాణ అంటూ వీరమరణం చెందారు. అసలు వాళ్ళ త్యాగాలను మనం వర్ణించలేము. కానీ ఇంత గొప్ప త్యాగాలని మనం ఏం చేసినాం? ఇవాళ చైతన్య తెలంగాణ ఉద్యమంలో మైకులు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని ఎంతో వీరోచితంగా చేశాడు. చైతన్య గుర్తింపు ఉందా? ఉదాహరణ చెప్తున్నాను. ఇట్లా కొన్ని వేల మంది జర్నలిస్టులు తలలు పడిగినాయి, చేతులు ఇరిగినాయి. నేను అనుకుంటే కొన్ని రాత్రుల్లో విలేకరులు, జర్నలిస్టులు ఇళ్ళకి పోలే, చాలా రోజులు పోలే. మరి ఇంత పెద్ద ఉద్యమము, ఇంత త్యాగాల ఉద్యమము ఒక్క కుటుంబానికి పరిమితమైతే, ఒక్క కోటరికి పరిమితమైతే ఎంత బాధ ఉంటుంది? ఈ బాధనే నేను వచ్చినప్పుడు కూడా చెప్పిన. నేను 2 పుస్తకాలు రాసిన. ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని 2014లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మనం కలలుగన్న తెలంగాణ ఇదేనా కేసీఆర్ అనే టైటిల్ తోటి 2 పుస్తకాలు రాసిన. ఫస్ట్ ఇంటర్నల్గా పంపించిన, వాట్సాప్ ద్వారానో, మెయిల్ ద్వారానో, లేకపోతే నాకు పరిచయం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారానో పంపించిన. కానీ ఎక్కడ కూడా ఇంత కూడా స్పందన రాలే. అప్పుడే ఇగో ఈ ఫోటో ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత, అప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలపడానికి ఢిల్లీ పోయింది కదా, ఏం రాసిన? 6.5 దశాబ్దాల తెలంగాణ పోరాటాలు, బిడ్డల త్యాగాలు ఈ కుటుంబాల కోసమేనా? ఒక కుటుంబం కోసం. అంటే తెలంగాణ ఉద్యమం ఏదో ఆషామాషిగా జరిగింది కాదు. ఒక వ్యక్తి వల్లనో, ఒక జెండా వల్లనో, ఒక పార్టీ వల్లనో, ఒక కులం వల్లనో, ఒక కోటరీ వల్ల వచ్చింది కాదు. నాకు తెలిసిన వారికి, నాకు నా అవగాహన మేరకు బిచ్చగాళ్ళు కూడా జేఏసీలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసినారు. నా ఈ బ్రహ్మన్లు కూడా తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు చేసినారు. ట్రాన్స్జెండర్లు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘం పెట్టుకొని జేఏసీలు భాగస్వామ్యం. సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, వంట వార్పులు కావచ్చు,
అసలు ఈ పాల్గొన ఉద్యమం ఏంటిది? దేంట్లో పాల్గొనలే? ప్రతి ఒక్కరు ఉద్యమకారులే తెలంగాణ మొత్తం, తెలంగాణ బిడ్డలంతా. ఆ ఉద్యమ ఫలితాలు సమాజానికి అందాలి కదా, ప్రజలకు అందాలి కదా. మొదటి సంవత్సరం కాదు, రెండవ సంవత్సరం కాదు, మూడవ సంవత్సరం కాదు, కానీ ఏది లేదా, ఉద్యమ ఫలితాలు లేవు, ఏది ఏం చేయలేము. గుర్తింపు అని ఉండాలన్నా వద్దా?